హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. కర్ణాటక స్పెషల్ నీరు చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇడ్లీ దోశల్లోకే కాకుండా పునుగులు గారెల్లోకి కూడా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1/2 కప్పు పచ్చి పల్లీలను వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే మీ కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకొని జస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేయండి. ఉల్లిపాయలు రంగు మారాల్సిన అవసరం లేదు. ఈ ఫ్రై చేసుకున్న వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఫ్రై చేసుకున్న పల్లీలు 3 టేబుల్ స్పూన్లు, అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు 3 టేబుల్ స్పూన్లు, 2 టీ స్పూన్ల దాకా పుటానీలు వేసుకోండి. అలాగే సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత 1/2 గ్లాస్ దాకా నీళ్ళను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత జస్ట్ ఒక పల్స్ ఇవ్వండి, సరిపోతుంది. కొత్తిమీర అక్కడక్కడ తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకని కొత్తిమీర వేసిన తర్వాత జస్ట్ ఒక పల్స్ ఇవ్వండి. పల్స్ ఇచ్చిన తర్వాత ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని నీళ్ళు మీ ఇష్టం అంతా నీళ్ళు వేసుకోండి. నీళ్ళు చట్నీ కాబట్టి నీళ్ళు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇలాగ నీళ్ళు వేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ల నూనె, తాలింపు దినుసులు, అలాగే 2 రెమ్మల కరివేపాకు, 2-3 ఎండుమిరపకాయలను సగానికి తుంచుకొని వేసుకొని తాలింపును దోరగా వేయించుకోండి. దోరగా వేయించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి ఈ తాలింపును చట్నీలోకి వేసేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఇడ్లీ, దోశ, వడ, గారె దీనిలోకైనా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.